అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులకు అయితే రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందనమాట. సో, మనకి ఈ యొక్క ఆసరా పెన్షన్ కాస్త చేయూత పెన్షన్ కింద మార్చి వృద్ధులు, వితంతులకి 4,000 రూపాయలు, దివ్యాంగులకి 6,000 రూపాయల చొప్పున అయితే అందించబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే దీనికి సంబంధించి గాను నిధులు ఎప్పుడు విడుదల చేస్తారు అన్న దానిపై చాలామందికి అయితే సందేశం అయితే ఉందండి. సో, ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందాం ఎప్పుడు విడుదల చేస్తారో ప్రతిదీ కూడాని. అయితే ఇక్కడ మనకి ఎన్నికల్లో అయితే హామీ అయితే ఇచ్చింది కదా. గత ప్రభుత్వంలో మనకి ఈ యొక్క ఆసరా పెన్షన్ కింద 2,000 రూపాయలు, అలాగే దివ్యాంగులకి మనకి 3,000 రూపాయలు అనేవి అయితే ఇచ్చేవారండి. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క పెన్షన్ పెంచి ఇస్తామని హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా. ఈ యొక్క పెన్షన్ నిధులు కూడా ఎప్పుడు విడుదల చేస్తారు అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో, ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. అంతకంటే ముందు చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ యొక్క పెన్షన్ సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ మీకైతే ముందుగా తెలియజేస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో, ముందుగా ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ముందుగా చెప్పినట్లుగానే ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్ పెంచి అందిస్తామని తెలపడం అయితే జరిగిందండి. ఇక్కడ వృద్ధులు, వితంతులకి 4,000 రూపాయలు, దివ్యాంగులకి 6,000 రూపాయల చొప్పున అందించబోతుందండి. ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి గాను ఏటా మనకి 22,000 కోట్ల నిధులు అవసరమయ్యే అవకాశం ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే అంచనా అయితే వేస్తుందన్నమాట. అయితే దీనికి సంబంధించి గాను ఈసారి ఎవరైతే అర్హులు ఉంటారో కేవలం వారి యొక్క ఖాతాలో మాత్రమే ఈ డబ్బులు అనేవి అయితే జమ చేసే అవకాశం ఉందండి. దీనికి సంబంధించి కూడా ఏంటంటే మనకు త్వరలో నిధులు అనేవి అయితే విడుదల చేయబోతున్నాయి. ఈ యొక్క 4,000 రూపాయలు అలాగే 6,000 రూపాయలు మనకి వారి యొక్క ఖాతాలో అయితే జమ అవుతాయి అన్నమాట. మనకి దీనిపై రేపు ఎల్లుల్లోగా అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందండి. దీనిపై మనకి ఏ అధికారిక ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.